వెల్కమ్ టు వార్తా నేను దేవా. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ సారె పేరు మీద అయితే మాత్రం చీరలు పంచింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, వాళ్ళేమో ఇందిరమ్మ సారె అని చీరలు పంచుతున్నారు, ఎట్లా చూడొచ్చు? చీరలు పంచడంలో తప్పులేదు. ఆడపడుచులకు మీరు చీరలు పంచండి, అందరూ దానికి అర్హులే. కానీ దానికి సారే అని పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే సారేకంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది, దానికి ఒక అర్థం ఉంది. పుట్టింటి వాళ్ళు ఎంతో ఇష్టంగా బియ్యం నుంచి బంగారం వరకు ఆడబిడ్డలకు ఆడపడుచులకు ఇచ్చుకునే ఒక ఆభరణంగా వాళ్ళు మహిళలు దాన్ని తీసుకుంటారు. దాన్ని నువ్వు ఏం చేసినావు, వాళ్ళ జయంతి వీళ్ళ వర్ధంతి అని చెప్పేసి వాళ్ళని ఆ సందర్భంగా వేయడాన్ని, అది కూడా సారే అని పేరు పెట్టడాన్ని మాకు నచ్చని విషయం. నీకు నిజంగా బానిసత్వంగా ఉండి వాళ్ళని మెప్పు పొందాలని అనుకుంటే ఇప్పుడు అది కూడా ఎప్పుడు ఇందిరాగాంధీ జయంతి నుంచి సోనియా గాంధీ జయంతి వరకు అంటే 21 days దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారంట. ఎందుకు? వాళ్ళ మెప్పు పొందడానికే కదా. నువ్వు వాళ్ళ పైన మాలేసుకో, జపం చేసుకో, పొర్లు దండాలు పెట్టుకో, అంతేగాని తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిరూపమైన సారే పేరు పెట్టి చేయొద్దనేది మా ఉద్దేశం. అంటే తనని రేవంత్ అన్న అని పిలిచి ఆడబిడ్డలందరికీ తన ఒక సొంత అన్నలాగా ఇస్తున్నట్లు తను చెప్పుకొస్తున్నాడు. మీరేమో ఇందిరమ్మ సార్ అంటే కుటుంబీకులు మాత్రమే ఇస్తారు అంటున్నారు. సార్ అంటే ఇది ఎట్లా చూడొచ్చు? సారే రేవంత్ అన్న ఇస్తున్నాడు, బాగానే ఉంది. మరి ఈ రేవంత్ అన్ననే కదా 6 గ్యారంటీల పేరు మీద మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నాడు. మరి అప్పుడు మళ్ళీ రేవంత్ అన్న ఇవి కూడా ఇవ్వాలి కదా. 2500 ఇప్పటికి 23 నెలలు గడిచింది. అంటే రేపు డిసెంబర్ వచ్చేస్తే 1 year కంప్లీట్. అంటే 57,500 రూపీస్ ప్రతి ఒక్క మహిళకు రావాలి. అది కూడా మరి రేవంత్ అన్న ఇవ్వాలి కదా. ఓన్లీ చీరలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? తర్వాత స్కూటీలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వాలి కదా రేవంత్ అన్న. తర్వాత 4000 నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వాలి కదా. అవన్నీ ఇవ్వమని చెప్పండి. దాని తర్వాత చీరలు ఇవ్వడంలో మాకేం తప్పులేదు. రేవంత్ రేయడం బంగారు చీరలు ఇవ్వండి, బంగారు పట్టు వస్త్రాలు ఇవ్వండి, మాకేమి ఇబ్బంది లేదు. కానీ ఆయనకు ఇచ్చే ఇది లేదు కాబట్టి అవి మాఫీ చేయడానికి ఈ చీరలనే నెపంతో ముందుకు వస్తున్నారు. అంటే మహిళా మంత్రులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా చీరలు కట్టుకోవాలని అయితే మాత్రం సీఎం చమత్కారంగా చెప్పారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే అవి మా వరకు వస్తే అది నిజంగా కట్టుకోగలుగుతారా? అట్లీస్ట్ ఏదైతే అన్న అని చెప్పేసి ఆ చెల్లెలకి ఇస్తున్నారో వాళ్ళన్న కట్టుకునే విధంగా ఉన్నాయా లేదా అనేది రేపు చూసి ఆ మంత్రుల భార్యలు కూడా రేపు కట్టుకుంటారో లేదు కూడా మేము కూడా చూస్తాము. సంతోషం, మంచిగా ఉంటే మేము కూడా కట్టుకుంటాం. దాంట్లో ఏమన్నా, మేము కూడా ఆడబిడ్డలేమే కదా, రాష్ట్ర ఆడబిడ్డ. మీరేమైనా చూసారా ఆ చీరలను కానీ, పరిశీలించడం కానీ, డిజైన్లు కానీ? చూడలేదండి. ఎందుకంటే ఇప్పుడు 65 lakhs చీరలు గ్రామీణ ప్రాంతాలకు చెందింది. ఇప్పుడు అర్బన్ వాళ్ళకి మార్చిలు ఇస్తారంట. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మార్చిలో, అప్పటిదాకా అవి బయటికి రావు. ఇప్పుడు ఓన్లీ రూరల్కే ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి నేను ఇంతవరకు ఆ చీరలు చూడలేదు. కానీ చీరలు మంచిగా ఉంటే సంతోషమే. మాకు కూడా ఆడబిడ్డలకు మంచి చీరలు ఇక్కడైనా, ఎందుకంటే పోయిన ప్రభుత్వం నాసి రకాల చీరలు ఇచ్చి అది తగలబెట్టుకోవడానికి, ఆ పిచ్చి పిచ్చి వాటికి యూజ్ చేసుకోవడానికి తప్పితే మహిళలు కూడా దాన్ని తగలబెట్టిన సందర్భాలు మనం ఎన్నోసార్లు చూసినాం. ఇప్పుడు కూడా అట్లాంటి చీరలు కాకుండా వాళ్ళు నిజంగా కట్టుకునే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా మేము కూడా, మా తోటి మహిళగా మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తాం. అంటే క్యాబినెట్ మంత్రులు, సీఎం మాత్రం మేము ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ అయితేనేమి, చీరలు అయితేనేమి ఇవన్నీ ఇస్తున్నా కూడా ఎందుకు ప్రతిపక్షాలు మాత్రం మా మీద ఆరోపణలు చేస్తున్నాయి, అంటే 6 గ్యారంటీలు నిలబెట్టుకోవట్లేదని అయితే మాత్రం దుమారం రేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు. సరే, ఇచ్చారు, బాగానే ఉంది. దానివల్ల ఎవరికి ఉపయోగపడ్డది? మహిళలు ప్రతి చోట అవమానపడడం తప్పితే ఏం లేదు. ఎందుకంటే బస్సులో ఎక్కితే వాళ్ళకి బస్సులో ఎక్కితే మీకు ఏమీ పని పాట లేదు, అక్కడికి ఇక్కడ తిరగడానికి మీకు ఫ్రీగా ఇవ్వడానికి బస్సులు వేసిన వాళ్ళని తోటి మగవాళ్ళే అంటున్నారు. అట్ ద సేమ్ టైం బస్సుల సంఖ్య తగ్గించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందికరంగా మార్చి వాళ్ళ టైంకి ఆఫీస్కి వెళ్ళకుండా, టైంకి కాలేజ్ వెళ్ళకుండా ఎంతమంది ఆడపిల్లలు, ఆడబిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది విషయము మీరు ప్రజలకు ఎవరిని అడిగినా చెప్తారు. రీసెంట్గా కాలేజ్ పిల్లలు కూడా వాళ్ళు ఏమన్నారా అంటే, ఆ ఫ్రీ బస్సు వేయడమేమో కానీ మా ఇంట్లో వాళ్ళు నేను పాస్ అయిన సందర్భంగా స్కూటీ ఇప్పిస్తా అని అన్నారు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, నువ్వు స్కూటీ బస్సులోనే పోవని అంటున్నారు. అంటే ఎక్కడ ఎవరిని సంతృప్తి పరచకుండా ఆ బస్సులని తగ్గించి అందరికీ ఇబ్బందులే తప్పితే దానివల్ల ఏమైనా ఎంపవర్మెంట్ జరుగుతుందా, దానివల్ల ఏమైనా మహిళా సాధికారత జరుగుతుందా అనేది మీరు ఇక్కడ ఆలోచించాలి. ఫ్రీ బస్ ఇస్తే మహిళా సాధికారత జరుగుతుందా అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. తులం బంగారం గురించి కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు తులం బంగారం 1,00,000 దాటింది, ఇప్పుడప్పుడే ఇచ్చే పరిస్థితులు లేవు అని అయితే మాత్రం చెప్పుకొస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడైతే తక్కువనే ఉంది కదా, అప్పుడైతే చాలా తక్కువ ఉంది. ఇప్పుడంటే 1,00,000 దాటింది. మరి తక్కువ ఇచ్చి 100 రోజులలో మీరు గ్యారంటీ పూర్తి చేస్తా అన్నారు. దాంట్లో ఈ తులం బంగారం కూడా వన్ ఆఫ్ ద గ్యారంటీ. మరి 100 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి అప్పుడు ఇచ్చేది ఉండే, అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు పెరిగింది కాబట్టి నేను ఇవ్వడంలో అర్థం లేదు. అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు
ఈ ఒక దీన్ని నెపంగా చూపిస్తున్నారు. ఫైనల్గా ఇందిరమ్మ సారా అనేటటువంటిది మహిళలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇలాంటి స్టంట్ అనుకుంటున్నారు. అవును, డెఫినెట్గా ఇది ఎలక్షన్ స్టంట్ కోసమే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పండగలు లేవు, ఇవ్వాలనుకుంటే బతుకమ్మ చీరలు మన బతుకమ్మకి ఇవ్వాలి, అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు వరకు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఎలక్షన్స్ కోసమే, అది కూడా ప్రజలు మర్చిపోవద్దు అని చెప్పేసి 20 days దాన్ని పంచే స్కీమ్ పెట్టారు. చీరలు పంచడం ఎంతసేపు అండి, చీరలు ఇస్తున్నామంటే 2 రోజులు చాలు పంచడానికి, కానీ 20 days పెట్టిరంటే దాన్ని కావాలని సోనియా గాంధీ బర్త్డే December 9th అప్పటి వరకు పొడిగించి మేము ఇచ్చాము. ఇక నెక్స్ట్ అది వాళ్ళకి గుర్తుండే విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ December 15th విడుదల చేస్తారు. కాబట్టి వాళ్ళు మహిళలు మర్చిపోకుండా కావాలని 20 daysని దాన్ని ప్రొలాంగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, ఇందిరమ్మ సారా అనేటటువంటిది అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసమే ఇందిరమ్మ సారా అనేటటువంటి ప్రోగ్రామ్ అయితే అంటే చెప్తున్నట్టు కూడా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అయితే చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.